హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ నీకు ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ తెచ్చుకో. ప్రస్తుతానికైతే నాకు దూరంగానే ఉండు అని అంటాడు. అప్పుడే ఆర్డర్ చేసిన ఫుడ్ ఆఫీస్ బాయ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్తే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఎక్కువ ఆలోచించకుండా లంచ్ చేసి టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో. నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. లంచ్ అక్కడే క్లయింట్స్ తో చేస్తాను నేను అని బయటకు వెళ్ళిపోతాడు. ఖుషి అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. కొంచెం సేపటికి ఆఫీస్ బాయ్ లోపలికి వచ్చి, మేడం, సార్ మిమ్మల్ని లంచ్ చేయమని చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఖుషి ఆలోచన నుంచి బయటకు వచ్చి లంచ్ చేసి టాబ్లెట్ వేసుకొని అక్కడే ఉన్న డ్రాయింగ్ బోర్డ్ దగ్గరికి వెళ్తుంది. క్యాన్వాస్ మీద పేపర్ చేంజ్ చేసి బెడ్ కి దగ్గరగా క్యాన్వాస్ జరుపుకొని కూర్చొని పెన్సిల్ తీసుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి డ్రా చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలా కాన్సన్ట్రేషన్ తో చిరునవ్వుతో డ్రా చేస్తూ దాదాపు 2 గంటల తర్వాత డ్రాయింగ్ కంప్లీట్ అవడంతో డ్రా చేసిన పెయింటింగ్ వైపు చూస్తుంది. తను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చినా కానీ ఏదో చిన్నది మిస్ అయింది అని అనిపించడంతో పెయింటింగ్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏం మిస్ అయిందో అర్థం అవడంతో చిన్న నవ్వుతూ పెన్ తీసుకుని కింద రైట్ సైడ్ లో ఖుషి రావణని డిఫరెంట్ స్టైల్లో రాస్తుంది. అప్పుడు పెయింటింగ్ పర్ఫెక్ట్ గా అనిపించడంతో ఖుషి పెదవుల మీద చిరునవ్వు చేరితే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కార్తీక్ క్యాబిన్ లో ఖుషి లేకపోవడంతో రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఖుషి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మొహానికి చేతులకి కలర్స్ పూసుకుంటూ చాలా శ్రద్ధగా పెయింటింగ్ వేస్తూ ఉండడం చూసి డోర్ కానుకొని క్రాస్ లెగ్ వేసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని రెప్ప వేయకుండా ఖుషి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఒక 1 అవర్ ఖుషి పూర్తిగా కంప్లీట్ చేసి చిరునవ్వుతో పెయింటింగ్ వైపు చూడడం చూసి కార్తీక్ పెదవుల మీద కూడా చిరునవ్వు వచ్చి చేరుతుంది. కార్తీక్ చిన్నగా చప్పుడు చేయకుండా ఖుషి చూడకుండా తను వెనక్కి వెళ్లి ఖుషి వేసిన పెయింటింగ్ వైపు చూస్తాడు. అంతే, పెయింటింగ్ చూడగానే కార్తీక్ కళ్ళలో కోపం, పెదవుల మీద చిరునవ్వు రెండు ఒకేసారి చేరుతాయి. జస్ట్ గెస్ చేయండి, వాట్స్ ద పెయింటింగ్? హాస్పిటల్ నుంచి అవినాష్ ని ఇంటికి తీసుకుని వస్తారు రియా, రాజేష్. రాజేష్ అవినాష్ పరిస్థితికి బాధపడుతూ పక్కనే కూర్చొని, ఏంట్రా ఇలా అయింది, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. డాడ్, అది నేను ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. ఎవడో లారీ డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తూ సడన్ గా వచ్చి డాష్ ఇవ్వడంతో యాక్సిడెంట్ అయింది అని చెప్తే, రే, ఎవడికైనా యాక్సిడెంట్ అయితే కాలో చెయ్యో నడుమో విరుగుతుంది, లేదంటే ప్రాణం పోతుంది. కానీ నువ్వేంట్రా ఇలా ఎందుకు పనికి రాకుండా పోయావు అని బాధపడుతూ ఉంటే అప్పుడే రియా ఒక బాక్స్ తీసుకుని రూమ్లోకి వస్తూ, డాడ్, మీకోసం ఏదో పార్సిల్ వచ్చింది అని ఆ బాక్స్ అక్కడ టేబుల్ మీద పెట్టి తొందరగా కిందకొచ్చి లంచ్ చేయండి డాడ్, నేను బయటకు వెళ్తున్నా, ఒక 1 అవర్లో వస్తాను, కొంచెం వర్క్ ఉంది, చూసుకొని ఫ్రెండ్ని కలిసి వస్తాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది. రాజేష్ ఆ పార్సిల్ తీసుకుని ఒకసారి మొత్తం చూస్తే బాక్స్ మీద నీ యముడు అని ఉండడంతో డౌట్గా బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక పెన్ డ్రైవ్ ఇంకా ఒక లెటర్ ఉండడంతో పెన్ డ్రైవ్ వైపు ఒకసారి చూసి లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు చిన్నగా వణుకుతున్న చేతులతో. హాయ్ మై డియర్ ఎనిమి, ఏంటి దేనికి పనికి రాకుండా పోయినా నీ కొడుకు పక్కన కూర్చొని బాధపడుతూ బకెట్లు బకెట్లు కన్నీళ్లు కారుస్తున్నావా? సర్లే, ఫీల్ అవ్వకు. నేను కూడా ఎందుకు పనికి రాకుండా అయినా నీ కొడుకు మీద ఒక ఇసుక రేణువంతా సానుభూతి తెలుపుతున్నాను. పాపం, రోజు కనీసం 2 అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇప్పుడు కనీసం ఆ అమ్మాయి గురించి ఆలోచించడానికి కూడా లేని పరిస్థితికి వచ్చాడు. నాకు చాలా బాధగా ఉంది నీ కొడుకు పరిస్థితి చూసి. సర్లే, ఇక అసలు విషయానికి వస్తాను. విషయం ఏంటంటే, నీ పెన్ డ్రైవ్ లో ఒక మంచి సినిమా ఉంది చూడు. రేపు ఇంకో కొరియర్ వస్తుంది. అందులో లెటర్లో ఉన్నట్టు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడు నువ్వు నీ కొడుకు మాత్రమే చూసే ఆ సూపర్ హిట్ సినిమా 4 రోజుల తర్వాత దేశం మొత్తం చూస్తుంది. అయినా నువ్వు గుడ్ బాయ్ కదా, చెప్పినట్టు చేస్తావులే. ఇంకొక విషయం ఏంటంటే, నీ ఫ్రెండ్, అదే ఆ ప్రతాపం, కొంచెం సేపట్లో నీకు చాలా అంటే చాలా కంగారుగా ఫోన్ చేస్తాడు. నువ్వు అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నీ కొడుకుది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ గా
కావాలని చేయించింది. ఎవరు చేయించారో అని నీ కోడి బుర్రని ఊరికే బద్దలు కొట్టుకోకు. ఎన్ని చెప్పిన వాడిని అది చెప్పనా? అది చేయించింది కూడా నేనే. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయకపోతే మీ గురించి పక్కా ఆధారాలతో సాక్ష్యం చెప్పేది ఎవరో కాదు, నీ కూతురు రియానే. మీ పుచ్చిపోయిన బుర్రలతో పిచ్చి ప్లాన్స్ ఏమీ వేయకుండా చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. ఇంకా నీ కొడుకు దేనికి పనికిరాడు. వాడి కనీసం బెడ్ మీద నుంచి లేచి వాడి పని వాడు చేసుకోవడానికైనా అట్లీస్ట్ 10 రోజులైనా పడుతుంది. వాడు ఏదో ఒకటి చేస్తాడని అస్సలు ఆశలు పెట్టుకోకు. ఇప్పుడు కనీసం ఎందుకు పనికి రాకుండా అయినా నీ కళ్ళ ముందున్నాడు. ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే నువ్వు కనీసం చూసుకోవడానికి కూడా వాడు మిగిలుండడు, జాగ్రత్త అని ఒక డెడ్లీ వార్నింగ్తో లెటర్ కంప్లీట్ అవుతుంది. రాజేష్కి అవినాష్కి కోపం మీటర్ దాటేస్తుంది. అవినాష్కి జరిగింది యాక్సిడెంట్ కాదు, అంతా వాళ్ళ ప్లాన్ అని తెలిసేసరికి. కానీ ఏం చేయలేని పరిస్థితి కావడంతో ఇద్దరు తేలు పుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉంటారు. రాజేష్ టీవీకి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాడు, అందులో ఏముందో చూడాలని. అది ప్లే అవ్వగానే రాజేష్ అవినాష్కి ఒంట్లో వణుకు స్టార్ట్ అయ్యి ఏసీలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. రాజేష్ తల పట్టుకుని అవినాష్ వైపు చూస్తూ, రే ఏంట్రా ఇదంతా? అసలు ఎవడు వీడు? వాడికి మన గురించి అన్నీ ఎలా తెలుస్తున్నాయి? అసలు ఇవన్నీ బయటకొస్తే ఇంక మన బ్రతుకేంటి? జనాలందరూ పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు మనల్ని, లేదంటే చంపినా చంపి పారేస్తారు. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు అని అంటాడు తల పట్టుకుని. ఇంకోవైపు ప్రతాప్ వర్క్ ఉండడంతో ముందు రోజు చేయాల్సిన పనులు కూడా ఆగిపోవడంతో ముందు వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటూ స్టడీ రూమ్లోకి వెళ్తే అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక పెద్ద బాక్స్ చూసి ఇదేంటి అని అనుకుంటూ వెళ్ళి ఆ బాక్స్ వైపు చూస్తాడు. ఆ బాక్స్ మీద ఎవరో పంపించారో పేరు లేకపోవడంతో కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. కానీ ఆ రిలీఫ్ ఎక్కువసేపు ఉండదు అని ఊహించలేడు మన ప్రతాపం. ఎందుకో రూమ్లో కొంచెం డిఫరెంట్ స్మెల్ రావడం గమనించి, ఇదేంటి ఏదో స్మెల్ వస్తోంది, రూమ్ సరిగ్గా క్లీన్ చేయలేదా ఈరోజు అని అనుకుంటూ చిన్న బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఇంకొక బాక్స్ ఉండడంతో దాన్ని కూడా ఓపెన్ చేస్తాడు. అంతే, ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు ఆ బాక్స్ విసిరేసి 2 అడుగులు వెనక్కి వెళ్ళి ఫ్లోర్ మీద కింద కూలబడిపోతాడు. భయంతో కాళ్ళలో వణుకు పుడుతూ ఉంటే ఒక 10 నిమిషాలకు కానీ కొంచెం నార్మల్ కాలేకపోయినా తర్వాత చిన్నగా లేచి బాక్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తాడు. అందులో చూసింది నిజమో కదా అర్థం కాక అందులో ఉన్నది మళ్ళీ చూడగానే వెన్నులో వణుకు మొదలవడంతో భయంతో వెంటనే ఫోన్ తీసుకుని రాజేష్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే అవినాష్కి కాల్ చేస్తాడు. కానీ యాక్సిడెంట్ అప్పుడు అవినాష్ ఫోన్ పగిలిపోవడంతో ఫోన్ కలవదు. ప్రతాపానికి ఒళ్ళు మొత్తం చెమటలు పట్టేసి కళ్ళ ముందు పిక్చర్ బ్లర్ అవుతూ ఉంటే 2 నిమిషాలకి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు. ప్రతాప్ స్పృహ కోల్పోయి పడిపోగానే బయటే ఉన్న కార్తీక్ మనిషి లోపలికి వెళ్ళి ఆ బాక్స్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి కార్తీక్ చెప్పినట్టు ఆ బాక్స్ పై పెట్రోల్ పోసి నిప్పంటించేస్తాడు. ప్రతాప్ని అతని రూమ్ లో పడుకోబెట్టి ఆనంది గారికి స్టడీ రూమ్ లో స్పృహ కోల్పోయారు అని చెప్పి డాక్టర్కి కూడా కాల్ చేశాం మేడం అని చెప్పిన ఆనంది గారు ఎలాంటి భావం లేకుండా ప్రతాప్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతారు. ప్రతాప్ కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం మాత్రం కార్తీక్ శౌర్య అని అర్థమవుతుంది ఆనంది గారికి. 10 నిమిషాలకు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి ఏదో షాక్ కి గురయ్యారు, ఒక అరగంటలో స్పృహ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతే ఆనంది గారు 2 నిమిషాలు ప్రతాప్ వైపు చూసి ఎటువంటి రియాక్షన్ లేకుండా అక్కడ నుంచి కిందకి కిచెన్లోకి వెళ్ళి ఆవిడ పని ఆవిడే చేసుకుంటారు. ఒక అరగంట తర్వాత ప్రతాపానికి చిన్నగా స్పృహ వస్తే చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూసిన అతనికి ఒకసారి కళ్ళ ముందు బాక్స్ ఇంకా అందులో చూసింది మళ్ళీ గుర్తుకు రాగానే ఉలిక్కి పడుతూ లేచి కూర్చొని బెడ్ మీద నుంచి లేచి ఫాస్ట్ గా కిందకి పరుగు పెడతాడు. స్టడీ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ బాక్స్ ఏం లేకపోవడంతో అయోమయానికి రూమ్ అంతా వెతికినా కనిపించకపోవడంతో మళ్ళీ అంతలోనే ఎవరైనా చూశారని భయం మొదలవుతుంది. ముఖ్యంగా అందులో ఉన్న దాని గురించి శౌర్యకి తెలుస్తుందేమోనన్న భయంతో చెమటతో తడిసి ముద్దవుతూ అసలు తను చూసింది కళ నిజమా అన్న అనుమానం కూడా కలగడంతో వెంటనే బయటకు వచ్చి అక్కడున్న సెక్యూరిటీని పిలిచి లోపల మిస్ అయిన బాక్స్ గురించి అడుగుతాడు. అతను నేను అలాంటిదేమీ చూడలేదు సార్ అని చెప్పి, ఆయన లోపల అసలు బాక్స్ లాంటిదేమీ లేదు కదా సార్, మరి మీరు ఏ బాక్స్ గురించి అడుగుతున్నారు అని అడుగుతాడు. ప్రతాప్ చిన్న తడబాటుతో
ఏం లేదులే అని మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఏ బాక్స్ లేకపోవడంతో ఇదేంటి? నేను నిజంగానే కలగన్నానా? అని అనుకుంటూ ఆలోచిస్తూ తను చూసిందే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్‌గా అప్పుడే ప్రతాప్ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఫోన్ తీసి చూస్తే అది ప్రైవేట్ నంబర్ నుంచి రావడంతో మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటి ప్రతాపం? చూసింది నిజమా కలా అని ఆలోచిస్తూ ఉన్నావా? అంత చించకు నీ పుచ్చిపోయిన బుర్రతో. నువ్వు చూసింది నిజమే. నువ్వు అది చూసి స్పృహ కోల్పోయిన తర్వాత నా మనిషి దాన్ని అక్కడి నుంచి తీసేసి నీ ఇంటి వెనకే నిప్పు పెట్టాడు. నీకింకా నేనిచ్చిన టైంలో 20 రోజులు మాత్రమే మిగిలుంది. మా అమ్మ ఈ 20 రోజుల్లో నువ్వు నన్ను కనుక్కోలేకపోతే మాత్రం నువ్వు కూడా ఇలాగే సిటీ సెంటర్‌లో బాక్స్‌లో ఉంటావు. అయినా నాకు అవకాశం రాదనుకుంటున్నాలే. అసలే నీ కొడుకు నువ్వు సైన్ కోసం ఇచ్చిన పేపర్స్ గురించి ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నువ్వు లేకపోతే నా పిల్లలకి డైపర్ మార్చే వాళ్ళని వెతకడం కొంచెం కష్టం. అసలే ఈ మధ్య పనివాడు దొరకటం లేదు అని ఉంటుంది ఆ మెసేజ్‌లో. ప్రతాప్‌కి తను చూసిందంతా నిజమని అర్థమయ్యేసరికి టెన్షన్ ఎక్కువవుతుంది. వెంటనే తన మనుషులకు కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడి బయటకు వస్తాడు. బయట ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే వాళ్ళు మాకు తెలియదు సార్ అని చెప్పడంతో కరణ్ని పిలిచి అడుగుతాడు అదే విషయం. కరణ్ సంతోషంగా ఫీల్ అవుతూ పైకి నార్మల్గా నిన్న రియా మేడం తీసుకుని వచ్చి పెట్టారు సార్ ఆ బాక్స్ ని అని చెప్పడంతో ప్రతాప్ ఓకే అంటూ వేగంగా లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని రియాకి కాల్ చేస్తాడు. షాపింగ్ కోసం బయటకు వెళ్ళిన రియా కాల్ అటెండ్ చేసి హలో అంకుల్ అని అంటే రియా ఆ బాక్స్ నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ. రియా ఒక్క నిమిషం ఆలోచించి ఎవరో నాకు ఆ బాక్స్ ఇచ్చి మీకు ఇవ్వమని చెప్పారు అంకుల్, అందుకే తీసుకొచ్చి మీ రూమ్ లో పెట్టాను అని చెప్తే అసలు నీకు ఆ బాక్స్ లో ఏముందో తెలుసా రియా? అలా ఎలా తెలియని వాళ్ళు ఇస్తే తీసుకుని రావడమేనా అని సీరియస్ గా అడుగుతాడు. అసలు అందులో ఏముంది అంకుల్? ఎందుకు మీరు నా మీద ఎంత సీరియస్ అవుతున్నారు? అందులో ఏదో తలకాయను డెడ్ బాడీలో ఉన్నట్టు అని అంటుంది రియా అసహనంగా. ప్రతాప్ కొంచెం సీరియస్ గా అందులో 2 తలకాయలున్నాయి కాబట్టే సీరియస్ అవుతున్నాను. అందులో నాకు మీ డాడీకి తెలిసిన వాళ్ళ 2 తలలున్నాయి అని అంటాడు కోపంగా. ప్రతాప్ చెప్పింది వినగానే రియాకి నోట మాట లేకుండా ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఒక 5 నిమిషాలకి తేరుకొని తడబడుతూ "అ- అంకుల్ నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు అని కాల్ కట్ చేసి షాపింగ్ చేయకుండానే ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. కార్లో కూర్చొని వాటర్ బాటిల్ తీసుకొని సగం మీద వేసుకుంటూ బాటిల్ ఖాళీ చేసి డీప్ బ్రీత్ తీసుకుంటే అప్పుడే రియా ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూసి ప్రైవేట్ నెంబర్ అవ్వడంతో వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని కాల్ అటెండ్ చేసి హలో అని అంటుంది. అటువైపు నుంచి ఆదిత్య హలో బేబీ బాగున్నావా? ఎలా బాగుంటావులే, అసలే 2 తలలు సీఎం ఇంటికే పార్సల్ చేసొచ్చావు కదా, నువ్వే స్వయంగా వెళ్ళి అని అంటాడు వెటకారంగా నవ్వుతూ. రియా భయంగా అది నేనేం చేయలేదు, నువ్వే అలా చేయించావు, నాకేం తెలీదు అని అంటుంటే అచ్చా చేసిందంతా చేసేసి తెలియదు అంటే ఎలా బేబీ? నువ్వే స్వయంగా ఆ బాక్స్ సీఎం ఇంట్లో ఇచ్చినట్టు నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి, కావాలంటే చూడు అని అంటే రియా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి చెక్ చేస్తుంది. వాట్సాప్ లో అప్పుడే వీడియో రావడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో రియా ఆ బాక్స్ ని లోపలికి తీసుకువెళ్ళడం క్లియర్ గా కనిపిస్తూ ఉంటే రియా కొంచెం ధైర్యం అప్పు తెచ్చుకొని బాక్స్ తీసుకుని వెళ్ళింది నేనే, అయినా అందులో ఏముందో ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. ఆదిత్య నవ్వుతూ అవును కదా బేబీ, నేను ఈ లాజిక్ మర్చిపోయాను. సర్లే ఇప్పుడు ఒక ఆడియో వస్తుంది చూడు అని అంటాడు. అప్పుడే ఒక ఆడియో కూడా రావడంతో కాల్ కట్ అవడం ఒకేసారి జరిగితే రియా భయంగానే ఆడియో ఓపెన్ చేసి వింటుంది. ఇంతకు ముందే ప్రతాప్తో తన మాట్లాడిన కాల్ రికార్డ్ ఉండడంతో పాటు అప్పుడే ఒక వీడియో కూడా రావడంతో అది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ప్రతాప్ బాక్స్ ఓపెన్ చేయడం, అందులో ఉన్న 2 తలకాయలు ఫుల్ స్క్రీన్ మీద రావడంతో ఉలికి పడి భయంతో ఫోన్ వదిలేస్తుంది. టెన్షన్తో గుండె ఆగిపోతుందేమో అన్నంత స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది ఆ వీడియో చూసిన రియా గుండెకాయ. అప్పుడే మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని కాల్ అటెండ్ చేస్తే అటువైపు నుంచి ఆదిత్య నవ్వుతూ ఏంటి బేబీ, ఏదో సరదాగా గేమ్ ఆడినట్టు మర్డర్ చేసే క్యాపబిలిటీ అలవాటు
రెండు ఉన్న నువ్వు కూడా ఒక మర్డర్ చూసి భయపడితే ఎలా చెప్పు? మనుషులు ప్రాణాలు తీయడం నీకు జస్ట్ రెడ్ వైన్ తాగినంత ఈజీ కదా. అలాంటి నువ్వు భయపడితే మన విలన్స్ అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేదు. అసలు విలన్ అంటే ఎలా ఉండాలి? నువ్వు అది చూసి సంతోషంగా నవ్వుతూ ఒక సైకోలా వెంటనే పక్కనున్నడి గొంతు కోసి సంతోషంతో గట్టిగా నవ్వుతూ మూవీలో చూపించే సైకోలా ఉండాలి. కానీ నువ్వేమో ఇలా ఫోన్ పడేసి నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు. నేను హర్ట్ అయ్యానబ్బా. నీ ఈ రియాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు నీకు ఒక పనిష్మెంట్ అవార్డ్ చేస్తున్నా అని అంటాడు. అంతే, రియా భయంతో ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. ఇంక జీవితంలో చీమకు కూడా హాని చేయను. ఇంకోసారి ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ బతిమలాడుతూ ఉంటే ఆదిత్య నవ్వుతూ, నిజమా బేబీ? మరి నీ కారు కింద నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్ని చీమలు చస్తున్నాయో మరి వాటి సంగతి ఏంటి? అయినా ఇప్పుడు చీమల గురించి ఎందుకులే, పాపం అవి అసలే కష్టజీవులు. నీలాగా కాదవి. నేను చెప్పిన పని చేయి, అప్పుడు వదిలేస్తాను నిన్ను. ఫస్ట్ ఇప్పుడు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు కారు అక్కడే వదిలేసి హ్యాపీగా హుషారుగా మీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అని చెప్పి, వెయిట్, ఇది పనిష్మెంట్లా లేదు కదూ, చాలా మంది నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు అది పనిష్మెంట్ ఎలా అవుతుంది? ఒక పని చేద్దామా, దీనికి చిన్న ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. చెప్పులు కూడా లేకుండా నడవాలన్నమాట అని ఆదిత్య చెప్పిన మాట వినగానే రియా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతేకాదు బేబీ, నువ్వు ఎంత కష్టపడి ఇంటికి వెళ్తున్నావు కదా, మరి కష్టానికి ఒక గిఫ్ట్ కూడా ఉండాలి కదా. నీకు తెలుసుగా నా దశలే జాలిగుండె. అందులోనూ నీ అంత సుకుమారమైన ఆడపిల్ల కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే నువ్వింటికి వెళ్ళేసరికి నీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళగానే అది తీసుకొని ఎంజాయ్ చెయ్యి. నీకు కరెక్ట్గా గంట టైం ఇస్తున్నా. జస్ట్ 10 కిలోమీటర్లున్న మీ ఇంటికి వెళ్ళి నీకు కోసం పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోవాలి. నడిచే వెళ్తావో మ్యారథాన్ పడుగు పెడుతూ వెళ్తావో నీ చాయిస్ బేబీ. నిజానికి నాకు ఆ అమ్మాయిలు ఎంత ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. కానీ అదేంటో నీలాంటి దాన్ని చూస్తేనే చంపేయాలి అనిపిస్తుంది. కానీ చంపలేను కదా, అందుకే ఈ పనిష్మెంట్. నువ్వు టైంకి వెళ్ళకపోతే ఇప్పుడు వచ్చిన వీడియో ఆడియో బ్రేకింగ్ న్యూస్లో వస్తాయి. 1 2 3 యువర్ టైం స్టార్ట్స్ నౌ అని అనగానే రియా ఫోన్ తీసుకుని చెప్పులు వదిలేసి ఫాస్ట్ గా కార్ నుంచి దిగి పరుగు పెడుతుంది రోడ్ మీద ఒక సైడ్కి. మరి ఇప్పుడు ఆదిత్య ఆర్డర్ వేసినట్టు ఆ టైంలోగా రియా ఇల్లు చేరి ఆ గిఫ్ట్ తీసుకుంటుందా? ఇంతకీ ఆదిత్య పంపిన గిఫ్ట్ లో ఏముంది? అది చూస్తే రియా రియాక్షన్ ఏమిటి? అవినాష్ కి అటువంటి సిచ్యువేషన్ తెచ్చింది ఆ కాల్స్ చేస్తున్న వాడే అని అన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? అతన్ని పట్టుకోవడానికి సీరియస్ గా ట్రై చేస్తారా? రావణ్ ఇచ్చిన షాక్ కి ప్రతాప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆదిత్య తను అనుకున్నట్టుగానే రితిక్కి రియాకి పెళ్లి చేయగలుగుతాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.